ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अथ षोडशोऽध्यायः दैवासुरसम्पद्विभागयोगः। 3 శ్లోకాలండి, 1, 2, 3. వీటిల్లోని అర్థం దైవీ సంపదలు ఎట్లా పెంపొందించుకోవాలి, ఈ గుణాలు ఉంటే దైవం మన దగ్గర ఉన్నట్టే, అది ఎట్లా అని కొంచెం వివరంగా తెలుసుకుందాము. మొట్టమొదటి సంపద అభయం. అన్ని దుర్గుణాలకు భయమే పునాది. ఒక్క విషయం చెప్పుకోవాలంటే, నేడు తమను తాము భక్తులు అని చెప్పుకునే వారిలో దేవుని మీద భక్తి కంటే భయం ఎక్కువ. దేవుడికి కోపం వస్తుందేమో, శపిస్తాడేమో, ఈ పూజలు చేయాలి అని ఆ పూజలు చేయాలి అని, కానీ అది భక్తితో కాదు. భగవంతుని మీద భక్తి శ్రద్ధలతో పూజించే వాళ్ళు కొద్దిమందే. భగవంతుని తత్వం తెలిస్తే కానీ ఆ భయం పోదు. మనం సత్వగుణ ప్రధానులమైనప్పుడు, దైవీ సంపద మన దగ్గర ఉన్నప్పుడు ఎవరికి భయపడిన అవసరం లేదు. ముందు మనసులో నుంచి ఈ భయాన్ని పోగొట్టాలి. మనలోని భయం పోవాలంటే మన మీద మనకు విశ్వాసం ఉండాలి. మనం చేసే పనుల మీద, మనం పూజించే దైవం మీద మనకు విశ్వాసం, నమ్మకం ఉండాలి. తాను చేసే పని న్యాయము, ధర్మము అని నమ్మినవాడు దేనికి ఎవ్వరికి భయపడడు, ధైర్యంగా ఉంటాడు. అందుకే ధైర్యలక్ష్మి అని కూడా అంటారు. ధైర్యం అంటే భయం లేకపోవటం ఒక సంపదే. అప్పుడు మిగిలిన గుణాలు వాటంతట అవే లభిస్తాయి. అందుకే భగవంతుడు మనకు అభయం ఇచ్చాడు అని అంటూ ఉంటారు. అంటే మనలోని భయాన్ని పారద్రోలేది భగవంతుని మీద అచంచలమైన విశ్వాసం, నమ్మకం, భగవంతుని స్మరించటం, ధ్యానించటం, పూజించటం. సత్వ సంశుద్ధి అంటే చిత్తము, అంతఃకరణ ఎల్లప్పుడూ నిర్మలంగా ఉండాలి. చెడు ఆలోచనలు రాకూడదు. మనసు మలినం కాకూడదు. మన మనసు ఎల్లప్పుడూ మకిల పట్టని అద్దంలాగా మెరుస్తూ ఉండాలి. అప్పుడు మన స్వస్వరూపం మనకు చక్కగా స్పష్టంగా కనపడుతుంది. మనం సాధారణంగా మన శరీరాన్ని మాత్రమే ప్రతిరోజు నానా రకాలైన సోపులతో రుద్ది శుభ్రం చేసుకుంటాం. శరీరానికి అంటుకున్న మలినాలను పోగొట్టుకుంటాం. శరీరం మాదిరే మనసుకు, అంతఃకరణకు కూడా కొన్ని మలినాలు అంటుకుని ఉంటాయి. అవే కోపము, ద్వేషము, మోహము మొదలైనవి. వీటి వలన అంతఃకరణ మలినంగా ఉంటుంది. వీటిని కూడా పోగొట్టుకుంటే కానీ అంతఃకరణం శుద్ధంగా ఉంటుంది. కాబట్టి శరీరంతో పాటు అంతఃకరణ కూడా శుభ్రంగా ఉండాలి. దానినే సత్వ సంశుద్ధి అని అంటారు. జ్ఞానయోగ వ్యవస్థితి. ఈ గీతలో జ్ఞానయోగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఆత్మజ్ఞానం కలిగి ఉండటమే జ్ఞానయోగము ప్రాధాన్యత. ఏ యోగం అవలంబించినా చివరికి జ్ఞానయోగంతోనే పూర్తి అవుతుంది. అటువంటి జ్ఞానయోగం కూడా దైవీ సంపదలో భాగమే. ప్రతి వ్యక్తి జ్ఞానం సంపాదించాలి అనే దృఢమైన సంకల్పం కలిగి ఉండాలి. ఎన్ని అవంతరాలు వచ్చినా, ఎవరు హేళన చేసినా తన సంకల్పం నుంచి వెనుదిరగకూడదు. మనలో చాలామందికి భగవద్గీత చదవటం, గీతాజ్ఞాన యజ్ఞాలకు వెళ్ళటం అనేవి 60 ఏళ్ల తర్వాత చెయ్యాలి, ఇప్పుడే కాదు 60 దాకా జీవితాన్ని ఎంజాయ్ చెయ్యాలి అనే తప్పుడు భావన ఉంది. అటువంటి వాళ్ళు జ్ఞానయోగ మార్గంలో వెళ్ళే వాళ్లను నిరుత్సాహపరుస్తుంటారు. అటువంటి వాటిని కూడా లెక్క పెట్టకుండా తాను నమ్మిన ఆధ్యాత్మిక మార్గంలో నడవాలనే దృఢమైన సంకల్పం కలిగి ఉండాలి. దానం అంటే మనకు ఉన్న దానిని ఇతరులకు పంచుకోవటం. ఈ దానం వలన మనలో ఉన్న లోభము అనే దుర్గుణము నశిస్తుంది. పరోపకార బుద్ధి పెంపొందుతుంది. దానం అంటే లోభత్వము, పిసినారితనం
లేకపోవటమే ఈ దానాలు. చాలా ఉన్నాయి. భూదానము, ధనదానము, అన్నదానము, జలదానము, శ్రమదానము, విద్యాదానము, జ్ఞానదానము, ఇవి అన్ని దానాలే. వీటిలో ఏ ఒక్కటి ఆచరించినా అది దైవీ సంపదలో భాగమే. ఈ దానం మనను తెలుసో తెలియకో చేసిన పాపాలకు ప్రాయచిత్తంగా కూడా ఉపకరిస్తుంది. వీటినే దశదానాలు అని కేవలం యాంత్రికంగా చేస్తుంటారు. దానం అనేది ఎదుటివారికి ఏది అవసరమో దానిని గుర్తించి దానం చెయ్యాలి. కానీ చెయ్యాలి కాబట్టి చేశాము అని ఇవ్వకూడని వాటిని దానం చేస్తే అంటే అది అపాత్ర దానం అవుతుంది. అలా కాకుండా ఎదుటివారి అవసరాన్ని గుర్తించి చేయదగ్గ వారికే దానం చేయాలి. అలా దానం చేయకుండా లోభత్వంతో కూడబెట్టుకుంటే మరణకాలంలో అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. ఈ శరీరం కానీ శరీరంతో సంపాదించిన సంపదలు కూడా మనతో రావు అని తెలుసుకుని లోభత్వం తగ్గించుకొని దానగుణం పెంపొందించుకోవాలి. మరి ఈ దానగుణం ఎలా నేర్చుకోవాలి అంటే ముందు మనం మన ఇంట్లో మనకు అవసరం లేని వస్తువులను ఇతరులకు అవసరమయ్యే వస్తువులను దానం చేయాలి. ఆ విధంగా దానగుణం అలవాటు అవుతుంది. క్రమక్రమంగా మనకు అవసరమయ్యే వస్తువులు కూడా మన దగ్గర ఎక్కువగా ఉంటే అవి ఇతరులకు అవసరమయ్యేవైతే ఆ వస్తువులను దానం చేయటం అలవాటు అవుతుంది. తరువాత ఇతరుల అవసరాలను గుర్తించి మనకు ఉన్నదానిలో కొంత భాగం ఇతరులకు దానం చేయటం అలవాటు అవుతుంది. ఈ ప్రకారంగా దానగుణం దినదిన ప్రవర్ధమానం అవుతుంది. దమము అంటే ఇంద్రియ నిగ్రహము. నిగ్రహము అంటే ఇంద్రియాలను అణిచిపెట్టడం కాదు, జ్ఞానేంద్రియములను కర్మేంద్రియాలను నియంత్రించటం. చూసిన ప్రతి వస్తువు మీదకి మనసు పోవటం, అదే కావాలని కోరుకోవటం. తాకిన ప్రతిదీ నాకే సొంతం కావాలనుకోవటం పనికిరాదు. ఇంద్రియ నిగ్రహం లేనిదే ఏ పని సాధ్యం కాదు. మనము నిర్దేశించుకున్న లక్ష్య సాధనము అనుగుణంగా మన ఇంద్రియములను ఒక క్రమ పద్ధతిలో పని చేయించటం ఇంద్రియ నిగ్రహం అంటారు. కానీ ఇంద్రియ నిగ్రహములను అణిచిపెడితే అవి మరింతగా విజృంభిస్తాయి. యజ్ఞములు అంటే తపోయజ్ఞము, యోగయజ్ఞము, జ్ఞానయజ్ఞము, స్వాధ్యాయ యజ్ఞము, మన ఇంటిలో చేసే నిత్య పూజ, దేవతార్చన మొదలైనవి కానీ ఏవి చేసినా భక్తి శ్రద్ధతో ఏకాగ్రతతో చెయ్యాలి. అంతేకాదు మనం ఏ వృత్తిలో ఉన్నా ఆ వృత్తిని దైవంగా భావించి న్యాయంగా ధర్మంగా ఏకాగ్రతతో చెయ్యాలి. వీటిలో ఏది ఆచరించినా అది దైవీ సంపదే. స్వాధ్యాయం అంటే వేదాలు, పురాణాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రములు, యోగవాసిష్టము, భారత భాగవత రామాయణ గ్రంథములు, వీటిని చదివి అర్థం చేసుకుని ఆకళింపు చేసుకోవాలి. వాటి అర్థాలు తెలియకపోతే మంచి గురువును ఆశ్రయించి తెలుసుకోవటం. పైన చెప్పినవి అన్నీ కాకపోయినా వీటిలో ఏ ఒక్కటి చదివినా సరిపోతుంది. అది దైవీ సంపదగానే మనకు లభిస్తుంది. తప అంటే శారీరక, వాచిక, మానసిక తపస్సులు. అంతేగాని అడవులలో ముక్కు మూసుకుని తల్లకిందులుగా తపస్సు చేయటం కాదు. మనకు వచ్చిన పని, మనకు నచ్చిన పని ఏకాగ్రతతో చెయ్యాలి. ఏ పని చేసినా, ఏ మాట మాట్లాడినా, ఏమి ఆలోచించినా ఒక తపస్సులాగా నిశ్చలంగా ఏకాగ్రతతో చెయ్యాలి. అది చదువు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వృత్తి కావచ్చు, ఏది చేసినా ఒక తపస్సులాగా చేయాలి. అంతేకాదు మన శరీరం కొన్ని అలవాట్లకు, కొన్ని సుఖాలకు అలవాటు పడి ఉంటుంది. ఆ అలవాట్లకు, సుఖాలకు శరీరాన్ని కొంతకాలం దూరంగా ఉంచటం, శరీరాన్ని నియంత్రించటం కూడా ఒక తపస్సే. ఉదాహరణకు అయ్యప్ప దీక్ష, శివ దీక్ష, అమ్మవారి దీక్ష, మహాశివరాత్రి, ఏకాదశి ఉపవాసాలు, కార్తీక మాసంలో నక్తాలు, ఇవన్నీ మన శరీరానికి
కొంచెం కష్టం కలిగించినా మన జీవన విధానాన్ని క్రమబద్ధీకరిస్తాయి. వీటన్నింటినీ తపస్సులాగే భావించి ఆచరించాలి. హరే కృష్ణ.